జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు మన కథ మనసు అంటే ఏమిటి. కథ పేరు అనగనగా ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతని పేరు సూరయ్య. అయితే ఎప్పుడు చాలా రోజులు వర్షాలు రాక చాలా కరువు ఏర్పడి చాలా పేదరికంలోకి వెళ్ళిపోయి తినడానికి కూడా కష్టపడుతూ చాలా భార్య పిల్లల్ని పోషించుకోలేక చాలా అవస్థలు పడుతూ చాలా విరక్తి చెందిపోయి అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడన్నా నేను ఆత్మహత్య చేసేసుకుంటాను, ఈ బ్రతుకులేను అని ఒకటే నిరాశతో అక్కడ అలా వెళ్తూ ఒక కొండ మీదకి వెళ్ళబోతున్నాడు. అంతలో అక్కడ ఒక ఋషి కనిపించి, ఏమిటి నాయనా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమిటి, ఎందుకు ఇలా బాధగా ఉన్నావు అని అడిగితే, పంటలు పండట్లేదు స్వామి, ఇంటిని చూసుకోలేకపోతున్నాను, ఏ రకమైన ఆదాయం లేదు, పైర్లు లేవు, చాలా కష్టంలో ఉన్నాను, ఈ పేదరికం భరించలేను, నేను ఇంకా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడమే నాకు ఒక దారి అని చాలా బాధతో చెప్తాడు. అయితే ఆ ముని చెప్తారు, నువ్వేం బాధపడుకున్నాయనా, నీకు నేను ఒక భూతం లాంటి దాన్ని ఇస్తాను. ఆ భూతాన్ని తీసుకెళ్ళి నీకేం కావాలో అడుగు, ఏమి చేయమంటే చేస్తుంది, తీసుకెళ్ళి నీవు ఆనందంగా ఉండని ఒక మంత్రించిన ఒక భూతాన్ని ఆ అబ్బాయి అతని చేతిలో, రైతు చేతిలో పెడతారు. అయితే ఆ సూరయ్య ఇంటికి వెళ్ళి ఆ భూతాన్ని, నాకు ఇప్పుడు మంచి పలహారం కావాలి అన్నాడు. అప్పటికప్పుడు పలహారం ఇచ్చేస్తుంది. ఏది కావాలంటే అది ఇస్తుంది, ఏది కావాలంటే అది చేస్తుంది, పంటలు పండాలంటే పండిస్తుంది, అన్నీ ఏది కొరత లేదు, అలా చేస్తుంది. అయితే ఒకటే షరతు ఏమిటంటే, దానికి నిరంతరంగా పని చెప్తూనే ఉండాలి. ఒక్క క్షణం పని చెప్పకపోతే అందరినీ మింగేస్తాను అంటుంది. అలాగా అంత పని చెప్తూనే ఉన్నాడు. చివరికి పక్కింటి వాళ్ళు బాగా సంపాదించారు, వాళ్ళకి సంపద రావాలన్నాడు, ఊరంతా సంపద రావాలి, ఒక్కొక్కరిని చెప్పుకుంటూ ఊరందరికీ కావలసినవన్నీ దొరికేటట్టుగా అందరూ ఆనందంతో ఉండేటట్లు, ఊరంతా సస్యశ్యామలమైపోయేటట్లు అన్నీ ఆ భూతానికి చెప్పి చేసుకుంటూ వస్తున్నాడు. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇక దానికి ఏం పని చెప్పాలో తెలియట్లేదు. ఇల్లంతా సమృద్ధిగా ఉంది, అన్ని చోట్ల సమృద్ధిగా ఉంది, ఏం పని చెప్పాలి దీనికి ఇంకా అని, ఇక నేను భరించలేను బాబు అని మళ్ళీ పరిగెత్తాడు ఆ ముని దగ్గరికి. స్వామి, ఇది నన్ను ఇట్లా చంపు తినేస్తోంది, ఎప్పుడు చెప్తూనే ఉండాలంటే పని ఎక్కడి నుంచి చెప్పను, ఊరంతా బాగుపడిపోయింది, అందరం బాగున్నాము, ఇంకా పని చెప్పమంటుంది, ఏం చెప్పను, ఏం చేయను స్వామి, మళ్ళీ నాకు ఆత్మహత్య శరణ్యం అయిపోయినట్టు అవుతోంది అని వేడుకుంటే అతను అన్నారు, నువ్వేం చెయ్యి, మీ ఇంటికి వెళ్ళు, దాన్ని ఒక స్తంభాన్ని నాటమని చెప్పు, ఇంటి ముందు ఒక స్తంభాన్ని నాటి ఆ స్తంభం మీదకి పైకి ఎక్కుతూ కిందకు వస్తూ ఉండు, నేను పిలిచినప్పుడు రా అని చెప్పు, అది అలా చేస్తుంది. అలా చేస్తూ ఉంటే నీకు ఇంకా కష్టమే ఉండదు అని చెప్పారు. సరే, అక్కడికి వెళ్ళి ఆ భూతానికే చెప్తాడు, ఒక స్తంభాన్ని నాటుమని. అది స్తంభాన్ని నాటుతుంది. నాటిన తర్వాత మీ పైకెత్తు పైకెళ్ళు కిందికి రా, అలా వస్తూ ఉండు, అలా వస్తూ ఉంటే నేను నీకు పని చెప్తా, పని చెప్పగానే చెయ్యి, ఏ పని చెప్పి అప్పటి వరకు ఈ పని చేస్తూ ఉండు అని దానికి చెప్పేస్తాడు. అది ఆయన ముని చెప్పిన ఒక ఉపాయం. అది మన మనసుకి అన్వయించుకుంటే, మన మనసు అనేది అలాంటిది, దానికి ఎప్పుడు ఏదో పని చెప్తూనే ఉండాలి. ఏం పని చెప్పాలి, అనవసరమైన ఆలోచనలు, ప్రపంచం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడడానికి అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దానికి ఒక దైవ నామాన్నో, దేవుడి నామాన్నో ఏదో ఒకటి ఇచ్చేయాలి. దానికి ఇచ్చేసి ఆ మనసు అనే భూతానికి, దానికి ఓం నమో భగవతే వాసుదేవాయనో, ఓం కృష్ణాయ నమః అనో, ఓం రామాయ నమః అనో ఏదో ఒక మంత్రాన్ని దానికి ఇచ్చేసి, ఇది నీకు చాలా చక్కటిది, ఎప్పుడు నీకు పని చేయడానికి పని వస్తుందని, నీకు పని కావాలి కదా, నీకు ఎప్పుడు ఏ పని కావాలి,
ఆలోచన అనే పని కావాలి. ఈ ఆలోచన అనే పనిని నీవు 24 గంటలు ఓం వాసుదేవాయ నమ, ఓం నారాయణ నమ, ఏ దేవుడి పేరు నీకు ఇష్టం ఉంటే ఆ దేవుడి పేరు ఆ మనసుకి ఇచ్చేసి అది జపిస్తూ ఉండు. నేను చెప్పినప్పుడు నాకు కావాల్సిన పని చేసి పెట్టు అని దానికి మనము ఆదేశం ఇవ్వాలి. ఆ మనసు అనే దాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి. దాని అధీనంలోకి మనం వెళ్ళి అది చెప్పిన మాటలు వింటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన ఆలోచన చేయకుండా ఆలోచనలన్నీ మనను సృష్టించిన పరమాత్ముడి మీదే, సృష్టికర్త మీదనే మన ధ్యాస ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. జై గురుదేవ, జై గురుదేవ, జై గురు.